బ్యాన్ ఐటమ్ చూసినట్లయితే కాగ్ రిపోర్టుపై సర్కారు యాక్షన్, నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని యోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎత్తి చూపిన కాగ్ ప్రతి అంశంపై పక్కాగా లెక్కలతో రిపోర్టు, వాటినే ఆధారాలుగా తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు అంటూ కూడా చాలా కీలకమైన అంశమే ఇది వెలుగులో. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా డే 1 నుంచి బడ్జెట్ సమావేశాల వేదికగా రేవంత్ రెడ్డి ప్రతి అంశంలో అటు కాళేశ్వరం కానీ, ఇటు భగీరథ కానీ, ఇరిగేషన్ మిగతా ప్రాజెక్ట్స్ కానీ, ఇక ఓఆర్ఆర్ మొదలుకొని అటు ఏదైతే ప్రతి అంశం మీద రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని తన అన్యాయాలకు కట్టబెట్టిన విధానం కానీ, ప్రతి ఇష్యూలో కూడా కేసీఆర్ అవినీతిని ఆయన హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే వాటిని ఎండార్స్ చేసేలాగా కాగ్ రిపోర్ట్ కూడా అదే అంశాలని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కాగ్ రిపోర్ట్ని టేబుల్ చేసిన సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ఎంత సంచలనం అయిందో కూడా మనకు తెలిసిందే. అయితే గతంలో చూసినట్లయితే కాగ్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా వాడుకునే మామూలుగా సాంప్రదాయం అసెంబ్లీలో ప్రతిపక్షాలు అధికార పార్టీని ఎండగట్టడానికి కాగ్ రిపోర్ట్లో ఉంచిన అంశాలను అయితే చదువుతూ వినిపించేవి. ఆ అంశాలను ఎలా ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయి, ప్రభుత్వ పథకాలు అనే అంశాన్ని హైలైట్ చేయడానికి ప్రయారిటీ ఇచ్చేవి. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జనరేషన్ కూడా అర్థమయ్యేలా ఈరోజు కాగ్ మాత్రం చాలా విస్తృతంగా కేసీఆర్ పథకాల మీద, కేసీఆర్ హయాంలో జరిగిన ప్రతి అంశంలో జరిగిన అవినీతి మీద, ఈవెన్ ఆసరా మొదలుకొని దళిత బంధువు వరకు ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో కాగ్ విస్తృతంగా ఆధారాలను అయితే అసెంబ్లీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేసింది. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఒక క్రైటీరియాగా తీసుకోబోతోంది కాగ్ రిపోర్ట్ని. ఎందుకంటే ఈ రోజున కొన్ని 2-3 కీలక అంశాల మీదే పూర్తి స్థాయిలో అవినీతి జరిగిన అంశాలనే కాగ్ ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అది. సో ఆ అంశాన్ని ఈ రోజున కాగ్ మాత్రం ఇక్కడ గతంలో ఎప్పుడు లేని విధంగా, ఏ సర్కారు పాలనలో లేని విధంగా కేసీఆర్ పాలనలో ఉన్న నిజాలని, అవకతవకల్లో ఉన్న వాస్తవాలను కూడా కళ్ళకు గట్టింది. అందుకే రేవంత్ రెడ్డి ఈ రోజున దీని క్రైటీరియాగా తీసుకోబోతున్నారు. ఈ అంశం మీదే ఫోకస్ పెట్టి చర్యలకు కూడా ఆయన ఉపక్రమిస్తున్నారు అనేది మాత్రం చాలా కీలకమైన అంశమే. ఆధారాలన్నీ కాగ్ ఇచ్చింది కాబట్టి ఇదే అంశం కేంద్రంగా ఆయన బీఆర్ఎస్ నేతల మీద, బీఆర్ఎస్ గత ప్రభుత్వ అక్రమాల మీద ముందుకు వెళ్ళబోతున్నారు, విచారణకు కూడా ఆదేశించబోతున్నారు అనేది కీలక అంశమే. ఈ ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి నిజంగానే ఇది ఒక సంచలనంగా కూడా మారబోతోంది. కాగులో 1 కాదు 2 కాదు, ఈరోజు సంక్షేమ పథకాల దగ్గర నుంచి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి, పవర్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా ఆ అంశంలోని లోపాలను, అమలుపరచడంలో ఉన్న లోపాలను కాగ్ ఎత్తి చూపింది. సో మొత్తం అయితే కేసీఆర్ గత ప్రభుత్వ బండారాన్ని బట్టలిప్పదీసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఒక మాటలో ఏదైతే చెప్పాలంటే కాగ్ రిపోర్టు ఆ అంశాన్ని బహిర్గతం చేస్తూ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది. సో ఇక్కడ ప్రధానంగా దాన్ని పట్టుకునే కేసీఆర్ ఈ రోజున కేసీఆర్ని టార్గెట్ చేసేందుకు రేవంత్ రెడ్డి వెళ్ళబోతూ ఉన్నారు. సో వీటిని ఆధారాలుగా తీసుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే అధికారులు కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు అనే అంశాన్ని ఈరోజు వెలుగు హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసిందని